హలో అందరికీ, నేను మీ వైజాగ్ పిల్ల. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బిగ్ బాస్ సీజన్ 8 కోసం మాట్లాడుకుందామా? సీజన్ 8 అంటే ఇన్ఫినిటీ. ఇక్కడ ఎంటర్టైన్మెంట్కు అంతే లేదు. సరే, నిన్నటి ఎపిసోడ్ ఏంటో చూద్దామా? నిన్న అంటే 95వ రోజు. అది ఎలా స్టార్ట్ అయిందంటే రాజా ది గ్రేట్ మూవీ సాంగ్తో స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయిన తర్వాత మన బిగ్ బాస్ ఓట్ అపీల్ చేసుకోవడానికి ఒక టాస్క్ ఇచ్చారు. ఏంటి ఆ టాస్క్ అంటే, ఒక పవర్ ఫ్లాగ్ ఉంటుంది. ఆ ఫ్లాగ్ని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు ఆపోజిట్గా మాకు స్ట్రాంగ్గా ఉన్నారు ఆ కంటెస్టెంట్ అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళని ఛాలెంజ్ నుంచి తీసేయాలి అనేసి చెప్తారు. అలాగా అందులో ఆ టాస్క్లో 6 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ 3 రౌండ్స్లో మన గౌతమే విన్ అయ్యాడు. విన్ అయ్యి తనకి స్ట్రాంగ్గా పోటీగా వస్తున్న కంటెస్టెంట్ని రేస్ నుంచి తప్పించారు. ఫస్ట్ ఎవరిని తీశారు అంటే నబిల్ని తీశారు. తర్వాత మన నిఖిల్ని తీశారు. దాని తర్వాత ప్రారణని. అలా 3 రౌండ్స్ అయిపోగా నెక్స్ట్ 3 రౌండ్స్లో మిగిలింది మన అవినాష్, రోహిణి, విష్ణుప్రియ. వీళ్ళ ముగ్గురులో ఫస్ట్ ఆ టాస్క్ ఆ రేస్ నుంచి తప్పుకున్నారు మన విష్ణుప్రియ. లాస్ట్కి 3 రౌండ్స్లో మిగిలిన వ్యక్తులు మన గౌతమ్, అవినాష్, రోహిణి, విష్ణు. వీళ్ళ నలుగురిలో ఆ టాస్క్ నుంచి వెళ్ళిపోయిన వ్యక్తి మన గౌతమ్. దాని తర్వాత వీళ్ళు ముగ్గురే మిగిలారు. నెక్స్ట్ 2 రౌండ్స్లోని మన విష్ణుప్రియని తప్పించేశారు. దాని తర్వాత లాస్ట్కి ఫైనల్గా ఉన్నది మన అవినాష్, రోహిణి. వీళ్ళిద్దరిలోని మన అవినాషే ఫస్ట్ ఫ్లాగ్ తీసుకున్నాడు. దాని తర్వాత మన రోహిణి బాగా ఆడుతుంది అని చెప్పేసి అవినాష్ తన ఫ్లాగ్ని సాక్రిఫైస్ చేశాడు రోహిణికి. దాని తర్వాత రోహిణి ఓటు అపీల్ చేసుకోవడానికి అర్హతురాలు అయ్యింది. దాని తర్వాత మన బిగ్ బాస్ తదుపరి ఛాలెంజ్ని స్టార్ట్ చేయాలని చెప్పారు. ఆ టాస్క్ ఏంటి అంటే నిలబెట్టు పడగొట్టు అనే టాస్క్ని ఇచ్చారు. ఆ టాస్క్ ఏంటి అంటే, ఇప్పుడు కంటెస్టెంట్స్ ఎవరి ఫోటో వాళ్ళు తీసుకోకుండా వాళ్ళకి ఆపోజిట్గా ఎవరైతే, ఇది కూడా సేమ్ అంతే, స్ట్రాంగ్గా ఉన్న కంటెస్టెంట్లు వాళ్ళకి అగెనిస్ట్గా ఉంటారు కదా, వాళ్ళ ఫొటోసే తీసుకొని నిలబెట్టి వాళ్ళని పడగొట్టాలని చెప్తారు. అలాగా ఆ టాస్క్లోని ఫస్ట్ బాగా లాస్ట్ వరకు ఉన్న ఫోటో మన నబీల్ది. అయితే గౌతమ్ కూడా బాగానే ఆడాడు. మన నబీల్ ఏంటంటే, ఒక బిగ్ బాస్ స్టార్టింగే ఒక రూల్ చెప్పారు. ఫస్ట్ పెద్దది ఇటుకలు ఇచ్చారు. ఫస్ట్ పెద్దవి పెట్టాలి, తర్వాత చిన్నవి పెట్టాలి అని చెప్తే రూల్ ఫాలో అవ్వకుండా ఫౌల్ గేమ్ ఆడారు. ఆడిన తర్వాత సంచాలకుగా మన రోహిణిని అడిగారు, మీరు తీసుకున్న నిర్ణయం కరెక్టేనా అనేసి అనగానే, లేదు నబీల్ది రాంగ్ సార్ అని చెప్పేసి దాని తర్వాతలో ఎవరున్నారు అంటే ప్రారణ పేరు, విష్ణుప్రియ పేరు చెప్పగా, వాళ్ళిద్దరిలో చూసుకుంటే మన విష్ణుప్రియదే కరెక్ట్గా లాస్ట్ వరకు చాలా బాగుంది అని చెప్పేసి విష్ణుప్రియని ఫైనల్గా చేశారు మన రోహిణి. చేయగా లాస్ట్ మన బిగ్ బాస్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరే ఓట్ అపీల్ చేసుకోవడానికి అర్హతలు అవుతారు అని చెప్పగా, మన కంటెస్టెంట్స్ అందరికీ ఒక బ్యాడ్జ్ని ఇచ్చి వీళ్ళిద్దరిలో ఎవరిని పంపించాలనుకుంటున్నారు అని అడగగానే మన కంటెస్టెంట్స్ అందరూ ఆ బ్లాక్ బ్యాడ్జ్ని మన రోహిణికే వేశారు. ఒక్క అవినాషే విష్ణుప్రియకి వేశారు. ఎందుకు అంటే తన రీజన్ కూడా చెప్పాడు. రోహిణి స్ట్రాంగ్, తను బాగా ఆడుతుంది, నాకు అనిపిస్తుంది, నేను అందుకే రోహిణికి ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి మన విష్ణుప్రియకి బ్యాడ్జ్ని ఇవ్వగా, మన రోహిణిని ఓట్ అపీల్ నుంచి తప్పించారు. దాని తర్వాత మన విష్ణుప్రియ ఓట్ అపీల్ చేసుకోవడానికి అర్హతురాలు అయినందున మన బిగ్ బాస్ అభినందించిన తర్వాత ఇన్ఫినిటీ రూమ్కి రమ్మని చెప్పి అక్కడ ఓట్ అపీల్ చేసుకోవాల్సిందిగా కోరారు. మన విష్ణుప్రియ అంతే హ్యాపీగా ఓట్ అపీల్ చేసుకొని తన మనసులో ఉన్న మాటని ఆడియన్స్ అందరికీ చెప్పి ఓట్ అపీల్ చేసుకున్నారు. దాని తర్వాత జామర్ బ్యాండ్స్ అని ఒక బ్యాండ్ ఇంట్లోకి వచ్చారు. వాళ్ళు వచ్చి రాగానే మంచి మంచి సాంగ్తో మన హౌస్మేట్స్ అందరినీ హ్యాపీగా ఇచ్చేశారు. దాని తర్వాత మన విష్ణుప్రియకి వాళ్ళ మమ్మీకి ఒక సాంగ్ని డెడికేట్ చేశారు. పెదవే పలికిన మాటతో తన మనసుని ఆ బ్యాండ్ వాళ్ళు దోచుకున్నారు. దాని తర్వాత ఆ బ్యాండ్ వచ్చారు కదా, ఆ బ్యాండ్ ఏమో ఒక హ్యాపీ డేస్ మూవీ నుంచి ఒక సాంగ్ వేసి మన హౌస్మేట్స్ అందరినీ మంచిగా ఒక ప్లెజెంట్లోకి తీసుకెళ్ళిపోయి చాలా అంటే చాలా బాగా ఆనందించారు. దాని తర్వాత వాళ్ళ బ్యాండ్లో
ఎప్పుడు ఏ అకేషన్కి వెళ్ళినా ఒక పాట మస్ట్ అండ్ షుడ్గా పాడతారంట లాస్ట్లో. లోన్లీగా ఫీల్ అయ్యేటప్పుడు ఆ పాటను ఎక్కువగా వాడతారని కూడా చెప్పారు. ఆ పాట ఏంటంటే ఆటు పోటు అనే సాంగ్, ఆసాపాసం అనే సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్తో మన హౌస్మేట్స్ అందరినీ బాగా ఇచ్చేశారు. దాని తర్వాత ఇక్కడితో ఎపిసోడ్ ముగిసింది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది, ఇంకా ఎవరెవరు వస్తారు గెస్ట్లు అని తెలుసుకోవాలని ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.